బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెక్ టు ఎక్స్క్లూజివ్ లో మీరు ఇప్పుడు చూడొచ్చు. పని మనిషి అంటే మంచు ఫ్యామిలీలో ఉన్నటువంటి పని మనిషి ఒక సంచలన విషయాలు బయట పెట్టారు. అసలు గొడవ ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి గురించి అసలు ఈ గొడవలు మొదలయ్యాయి అనేది ఆవిడ సంచలన విషయాలు బయట పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు వెక్ టు ఎక్స్క్లూజివ్ లో మీరు చూడవచ్చు. రైట్, మీరు చూస్తున్నారు. కాసేపట్లో పోలీస్ స్టేషన్ కి కూడా మంచు, మనోజ్ అలానే మౌనిక ఇద్దరు కూడా వెళ్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో మీరు చూడొచ్చు. స్క్రీన్ పైన పని మనిషి మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆమె చెప్తున్నారు అసలు దేనికి గొడవ స్టార్ట్ అయింది, ఎందుకు గొడవ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయిందని కూడా ఆమె చెప్తున్నారు. శనివారం రాత్రి నుంచి కూడా గొడవ జరుగుతున్నట్లు కూడా ఆమె చెప్పారు. అయితే శనివారం రాత్రి గొడవ జరుగుతుండడంతో ఆదివారం అంటే మొన్న గత 2 రోజుల నుంచి గొడవ కొనసాగుతుంది కాబట్టి ఆదివారం మంచు మనోజ్ దగ్గరికి 10 మంది వెళ్లారు. అయితే ఆ సమయంలోనే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉండగా కూడా ఆ సమయంలో 10 మంది వెళ్లారు. అయితే ఆ 10 మంది వెళ్ళినప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఈయన కూడా వెనక్కి వెళ్తున్నప్పుడు అయితే ఆ సమయంలో మనోజ్ కి కూడా గాయాలు జరిగాయి. అప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి చికిత్స కూడా పొందుతున్న విజువల్స్ మనం అప్పుడు చూసాం. అయితే నెక్స్ట్ డే ఏమొచ్చు అంటే నిన్న మనం చూసినట్లయితే ఇద్దరు మనోజ్ అలానే మంచు మోహన్ బాబు ఇద్దరు కూడా ఇరువురి మీద కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు. ఎందుకు కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు అనేది కూడా మన అందరికీ తెలిసింది. ఎందుకంటే విష్ణు కూడా చెప్పారు. విష్ణు ఈరోజు పొద్దున్నే వచ్చారు. విష్ణు చాలా కూల్ గా వచ్చినట్టు కనిపించారు. అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా కూల్ గా వచ్చినట్టు కనిపించారు. అయితే మెయిన్ రీజన్, పని మనిషి చెప్పిన మెయిన్ రీజన్ ఏంటంటే అసలు ధైర్యం ఎవరైతే ఉన్నారో అంటే మంచు మనోజ్ భార్య యొక్క మౌనికకి మొదటి వివాహం జరిగిన గణేష్ రెడ్డి ఒక వ్యాపారవేత్తతో ఆవిడకి వివాహం జరిగింది. తనకి పుట్టిన బాబు ధైర్యం రెడ్డి. అయితే ధైర్యం రెడ్డి అంటే మంచు ఫ్యామిలీలో ఎవరికి నచ్చదు. మరీ ముఖ్యంగా మోహన్ బాబుకి కూడా ఇష్టం లేదు ధైర్యం రెడ్డిని ఇంటికి తీసుకురావడం అనేది కూడా ఆమె పని మనిషి స్పష్టంగా కూడా చెప్తున్నారు. మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో చూసినట్లయితే ఆమె స్పష్టంగా ధైర్యం అనే బాబు మంచు మోహన్ బాబుకి ఇష్టం లేదు, తనతో పాటు తీసుకురావడం ఇష్టం లేదు అని చెప్తున్నారు. కానీ మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే మంచు మనోజ్ కి కూడా ఇది రెండో వివాహమే, మంచు మౌనికకి రెండో వివాహమే, ఇద్దరికి కూడా రెండో వివాహమే ఇది. అయితే ధైర్యం రెడ్డిని తీసుకురావడమే పెద్ద ప్రాబ్లం అంటే అప్పటి నుంచి కూడా గొడవలు జరుగుతున్నట్లు కూడా ఆమె చెప్పారు. అయితే మౌనిక మంచు మనోజ్ ఇద్దరు పెళ్లిలో కూడా మంచు లక్ష్మి మాత్రమే మనకి యాక్టివ్ గా కనిపించారు. అంటే ఆవిడ మాత్రమే హ్యాపీగా ఉన్నట్టు కనిపించారు. మిగిలిన మంచు ఫ్యామిలీలో ఎవరు కూడా అంత యాక్టివ్ గా కనిపించలేదు. మరి ముఖ్యంగా మోహన్ బాబు కూడా అంటి ముట్టనట్టుగానే ఉన్నారు. అయితే మనం ఒకసారి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో వీడియో చూద్దాం. పని మనిషి ఏం మాట్లాడారు, అసలు ఏం చెప్పారు, దేని గురించి గొడవ స్టార్ట్ అయిందని కూడా ఆమె చెప్పారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ఆగవాలి ప్రశాంత్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ తండ్రి కొట్టుకుని నెట్టుకున్నాడు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ట్రై చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి బద్దలు ఉన్నాయి. మనం మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల దూరం అది జాబు వల్లనే ప్రసాద్ జాబు వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు హైదరాబాద్ కాదు సార్ దగ్గర. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చి ప్రసన్న మేడం వచ్చింది కదా, అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా
సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అని ఫోన్ చేద్దాం అన్న రాడు. నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్నకు, అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనజన పాపం అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చారు. రైట్, మనం చూస్తున్నాం ఆవిడైతే క్లియర్ గా చెప్పారు. ముఖ్యంగా కూడా నిన్న సాటర్డే ఏదైతే గొడవ జరిగిందో అది కాకుండా ముందు నుంచి కూడా గత కొన్ని రోజుల నుంచి గత కొన్ని నెలల నుంచి అసలు పెళ్లి చేసుకోవడం కూడా అంత ఇష్టం లేనట్టు కూడా మంచు మోహన్ బాబు చెప్పారని చెప్తున్నారు. అయితే మరీ ముఖ్యంగా ధైరవ్ రెడ్డి అంటే మంచు మౌనిక మొదటి భర్తతో ఉన్న బాబు ఎవరైతే ఉన్నారో ధైరవ్ రెడ్డి, ఆ ధైరవ్ రెడ్డి వల్లే మరి ముఖ్యంగా సమస్య ఏర్పడింది అని చెప్తున్నారు. ధైరవ్ రెడ్డి వీళ్ళతో పాటు కలిసి ఉండడం మోహన్ బాబుకు ఏమాత్రం ఇష్టం లేదని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన లక్ష్మి ప్రసన్న మంచు లక్ష్మి కూడా వచ్చారు మాట్లాడడానికి, సర్ది చెప్పారని కూడా ఆమె చెప్తున్నారు. కానీ సర్ది చెప్పినా మాత్రం కూడా ఇద్దరు కూడా వినే పరిస్థితుల్లో లేరు. ఎప్పటి నుంచో గతం నుంచి కూడా మంచు మనోజ్ విష్ణుకి ఇద్దరికి కూడా గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే నిన్నటి దాంతో ఇంకా అది ఎక్కువ అయ్యాయని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేదాకా కూడా వెళ్ళాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి గణేష్. లైవ్ లో రిపోర్టర్ ఫోన్ ఇన్ లో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్ గణేష్, చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎస్, అంటే ఇప్పుడు మోహన్ బాబు ఆ తండ్రి కొడుకుల మధ్య అంటే మంచు మనోజ్ మోహన్ బాబుకు మధ్య జరుగుతున్న వివాదంలోన కీలకమైన అనేక విషయాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు పని మనిషి చెప్పిన ఆ విషయాలు చూస్తే నిజంగా అందరూ షాక్ అవ్వాల్సిన విషయాలు. అంటే ప్రతి కుటుంబంలో ఉన్న సెలబ్రిటీ కుటుంబం కాబట్టి ఇందులో కూడా ఇలాంటి విషయాలు ఉంటాయి అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజున పరస్పరం కేసులు నమోదు కావచ్చు, ఇంటి బయటికి వచ్చేసిన దాఖలాలు కావచ్చు, తర్వాత బయట జరుగుతున్న రచ్చ కావచ్చు, ఇలాంటి అంశాలతో పాటు పని మనిషి చెప్పిన ఇప్పుడు ఏవైతే విషయాలు ఉన్నాయి ఇవి చాలా వరకు చర్చకు దారితీస్తున్నాయి. అంటే మిగతా కుటుంబాలాగే సెలబ్రిటీ కుటుంబాల్లో కూడా బయటకు వచ్చి అనేక అంటే తమ మాటలకు విలువ ఉన్న అనేక మంది సెలబ్రిటీల జీవితాల్లో కూడా ఇదే జరుగుతుందనే విషయాన్ని మనకు చెప్తుంది. ప్రధానంగా మనం ఈ మంచు కుటుంబానికి సంబంధించి తీసుకుంటే వివాహం, ఆస్తులు, వారసులు ఈ మూడు మనకి చుట్టూ ఈ వివాదం మొత్తం తిరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మంచు మనోజ్ కి గతంలోనే పణితిరెడ్డితో వివాహం జరిగింది. అప్పుడు పెద్దలు కుదిర్చిన అంటే ప్రేమ వివాహం అయినా పెద్దలు కుదిర్చిన వివాహంగా అప్పుడు దాన్ని చూశారు. ఆ రోజు వివాహం తర్వాత ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా పెద్దగా అటువంటి వీధిన పడలేదు. ఆ తర్వాత మంచు విష్ణుకి మంచు మనోజ్ కి మధ్య ఉన్న వైరుధ్యాలు 1-2 సోషల్ మీడియా వైరల్ అయినా దాని కుటుంబాలు సర్ది తీసుకునే ప్రయత్నం చేసినాయి. ఇప్పుడు మనం ప్రధానంగా తీసుకుంటే ఇందులో భూమా మౌనికారెడ్డి ప్రవేశం తర్వాత మాత్రమే కీలకంగా ఈ వివాదాలు జరుగుతున్నాయి, ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ కి వెళ్లి వీళ్ళంతా ఫిర్యాదు చేసుకునే పరిస్థితి వస్తుందనేది ఒక కీలకంగా మనకి అర్థమవుతుంది. పని మనిషి చెప్పిన మాటలు దీన్ని మనం ఆధారంగా చేసుకుంటే అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఆమె మాటల్లోనే మనం దాన్ని ఒకసారి మనం ఆ విషయాలన్నీ మనం ఒకసారి చర్చించుకుంటే ప్రధానంగా మౌనికారెడ్డితోని మంచు మనోజ్ కి వివాహం జరిగిన తర్వాత ఈ వివాహం అనేది పూర్తిగా మోహన్ బాబు కుటుంబంలో ఒక్క మంచు లక్ష్మికి తప్ప ఎవరికి ఇష్టం లేదనే విషయాన్ని ఆమె స్పష్టం చేస్తుంది. దీంతో పాటు ఆ రోజున వివాహానికి మంచు లక్ష్మి మాత్రమే ఆవిడ హాజరయ్యింది. ఆ తర్వాత ఫోటోల్లో కావచ్చు, సోషల్ మీడియాలో పెట్టుకున్న ఆవిడ పోస్టింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తన మనోజ్ తోని అంటే చిన్నప్పటి నుంచి మనోజ్ తో కొంత ఎక్కువ తను కలిసి ఉన్న దాన్ని ఎప్పుడు ఆవిడ బయటికి చెప్తా ఉంటది. విష్ణు కంటే మనోజ్ తో ఎక్కువ ఉన్న సందర్భాలని ప్రస్తావిస్తుంటది. కాబట్టి ఆ మనోజ్ కి పెళ్లికి వెళ్ళిన విషయాన్ని కూడా ఆమె ఆ రోజు పోస్ట్ చెప్పింది. కానీ ఎక్కడ కూడా కుటుంబానికి సంబంధించిన 1-2 ఫోటోలు తప్ప ఎక్కడ కూడా మనకి ఆ వివాహానికి హాజరైన ఆ సందడి కానీ మిగతా కానీ ఎక్కడ ఆ రోజున కనిపించలేదు. దాన్ని అందరూ చాలా లైట్ గా తీసుకున్నా. ఈ రోజు వస్తున్న గొడవతో దానికి పూర్తిగా ఆ రోజు వివాహం అంటే పని మనిషి చెప్తున్న మాటలు, ఆ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి చెప్తున్న మాటల ప్రకారం కీలకంగా ఆ రోజున ఏదైతే ఉందో ఆ ఫోటోలో కనిపించకపోవడానికి కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి ఈ రోజు వివాదానికి సంబంధించి కావచ్చు, ఆ రోజు జరిగిన వివాహం అనేది ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదనేది స్పష్టంగా మనకి అర్థమవుతుంది. మరోవైపు వారసులకు సంబంధించి అంటే ఎలాగైతే మంచు మనోజ్ కి గతంలోన ప్రణితిరెడ్డితో ఎలాగైతే వివాహం జరిగిందో అలాగే భూమా మౌనికారెడ్డి కూడా అంతకుముందు గణేష్ రెడ్డి అంటే వ్యాపారవేత్తతోని ఒక బడా వ్యాపారవేత్త ఆయనతో వివాహం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరు వచ్చిన మనస్పర్ధల వల్ల మిగతా వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. సేమ్ మంచు మనోజు ప్రణితి ఎలాగైతే విడాకులు తీసుకుని విడిపోయారో సేమ్ ఆ కుటుంబం కూడా వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆ మౌనికారెడ్డిని మనోజ్ మళ్ళీ వివాహం చేసుకోవడం జరిగింది. కానీ మౌనికారెడ్డికి అంతకు ముందు అంటే గణేష్ రెడ్డితో ఆ వైవాహిక జీవితంలో ఆవిడికి ధైరవ్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పెళ్లి తర్వాత కూడా మంచు మనోజు మౌనిక ఇద్దరు కూడా
ఆ ఇంట్లోకి తీసుకురావడం అనేది మోహన్ బాబుకి పూర్తిగా ఇష్టం లేదనేది ఇప్పుడు పని మనిషి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే కీలకంగా ఒక వారసుడిగా, అంటే తన వారసుడిగా ఎక్కడో అంటే అంతకు ముందు జరిగిన వివాహంలో జరిగిన ఆ సంబంధంతో ఉన్న ఆ ధైర్యరెడ్డి ఆ పుట్టుకు సంబంధించి ఆ అబ్బాయి లోపలికి వీళ్లతో పాటు అంటే మంచు మనోజ్ తోని మరోవైపు మౌనిక రెడ్డితో కలిసి ఇంట్లోకి ప్రవేశించడానికి ఇష్టం లేని ఆ పరిస్థితులు ఉన్నాయనేది ఆ పని మనిషి స్పష్టం చేస్తుంది. ఇలాగే దీంతో పాటు ఈ గందరగోళం ఎక్కువగా అంటే మరోవైపు ఆస్తులు, మిగతా ఇప్పుడు ఈ రోజున బయటపడుతున్న దాంట్లో ఆస్తుల వివాదం, అంటే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని మోహన్ బాబు చెప్పడం, నాకు నా రక్షణ లేదని ఆయన చెప్పడం, తర్వాత మంచు మనోజ్ తనకు రక్షణ లేదని తన బయటికి పొమ్మంటున్నారని తనకు ఇష్టం లేదని, ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ 3 అంశాల చుట్టూ వివాహం, ఆస్తులు, వారసులు ఈ మధ్యనే మాత్రం తిరుగుతుంది. ఇప్పుడు మంచు మనోజ్ కి ఒక పాప కూడా ఉంది, ఆ పాపకు కూడా రక్షణ లేదనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. టోటల్ గా తీసుకుంటే ఈ టోటల్ ఎపిసోడ్ లో మంచు కుటుంబానికి సంబంధించిన ఎపిసోడ్ లో పూర్తిగా భూమా మౌనిక రెడ్డి ప్రవేశం తర్వాత పూర్తిగా ఈ వివాదం అనేది పెద్దదైంది అనేది ఒక మనం దాన్ని అండర్లైన్ రావాల్సిన అవసరం ఉంది. గణేష్ గారు చెప్తున్న మాటలు. గణేష్ గారు ఒకసారి లైన్ లో ఉండండి, మనం ఒకసారి ఆమె ఏమన్నారు ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం, మళ్ళీ మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకరా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రశాంత్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఏదంతా గొడవ, తండ్రి కొడుకుని నెట్టుకున్నాడు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ట్రై చేసుకున్నారు. దెబ్బలు తగ్గినంత ఇది ఏం పాత ఉన్నాయి, అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి గద్దలు ఉన్నాయి. మనం మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల